आंध्र प्रदेश के कादेरी इलाके में तामीराती मजदूरों के प्लॉट्स पर मुबैना कब्जे का मामला सामने आया। बीजेपी लीडर विष्णुवर्धन रेड्डी ने इस मामले पर रेवेन्यू डिविजनल ऑफिसर यानी आरडीओ को एक दरख्वास्त पेश की। उन्होंने मुतालबा किया है कि तामीराती मजदूरों के प्लॉट्स पर होने वाले गैर कानूनी कब्जों को फौरी तौर पर रोका जाए और कब्जा करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाए। विष्णुवर्धन रेड्डी ने कहा कि मुस्तहक अफराद के हुकूक का तहफ़्फ़ुज़ करना इंतजामिया की जिम्मेदारी है और ऐसे मामलात में फौरी कार्रवाई ज़रूरी है। उन्होंने हुकाम से अपील की है कि ज़मीनों से मुतल्लिक़ मसाइल को तरजीह बुनियादों पर हल किया जाए ताकि मुतासरा अफराद को इंसाफ मिल सके। इंतजामिया की जानिब से इस मामले पर मज़ीद कार्रवाई का इंतज़ार है। కార్మికులు మోసం చేస్తున్న దళారుల మీద కేసులు వెంటనే, చనిపోయినటువంటి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పట్టాలను వెంటనే. వీళ్ళలో 500 మందికి సంబంధించినటువంటి దాదాపు వీళ్ళలో పట్టాలకు సంబంధించిన విషయంలో కొంతమంది కదిరిలో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై, దళారులతో కుమ్మక్కై ఈ యొక్క ఎవరైతే పేదల పట్టాలు తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దినసరి కూలీల్లో నుంచి 100 రూపాయలు 200 రూపాయలు పెట్టుబడిగా పెట్టి తీసుకున్నటువంటి భూమికి సంబంధించి 40-50 మంది వాళ్ళ యొక్క భర్తలు చనిపోయినటువంటి యొక్క కార్మికుల యొక్క స్థలాలను ఫేక్ పట్టాలతో కొంతమంది రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కబ్జా చేయడం జరిగింది. 21 సంవత్సరాలుగా వీళ్ళు ఈ పట్టాల కోసం సాక్షాత్తు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగున్నటువంటి యొక్క స్థలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వీళ్ళకి న్యాయం జరగలేదు. ఎంఆర్ఓ తహసీల్దార్ని కలిశారు, ఆర్డీఓని కలిశారు, జిల్లా కలెక్టర్ గారిని కలిశారు. దీని మీద విచారణ జరిగింది, కేసులు నమోదు చేశారు. అయినా ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్లి బోర్డులు నాటారు. అయినా కూడా ఈ ఎవరైతే ఈ పట్టాలు కబ్జా చేసేటువంటి కొంతమంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అధికారులతో కుమ్మక్కై గతంలో పనిచేసిన కొంతమంది అధికారులతోటి ఫేక్ పట్టాలు తీసుకుని వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. చనిపోయినటువంటి యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క భార్యలను ఈరోజు తీసుకొచ్చి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించాలి. భవన నిర్మాణ కార్మికుల యొక్క పట్టాలు ఎవరైతే ఫేక్ తయారు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కబ్జా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎవరైతే రెవెన్యూ అధికారులు దీంట్లో భాగస్వాములైనారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. తర్వాత ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన విచారణ జరిపిస్తామని చెప్పి ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. వీళ్ళకి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ త్వరలో పెద్ద ఎత్తున వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇదే ఆర్డీఓ ఆఫీసులో కూర్చుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.